హలో పిల్లలు, వెల్కమ్ టు అవర్ వరల్డ్ కుట్టి తెలుగు స్టోరీస్. అనగనగా ఆంధ్రప్రదేశ్లోని ఒక చిన్న గ్రామం. ఆ గ్రామం పేరు రామాపురం. ఆ గ్రామంలో ఉన్న వారందరూ చాలా మంచి మనుషులు. ఆ ఊరిలో కొంతమంది వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తే మరికొంతమంది దుకాణాలు పెట్టుకుని జీవిస్తున్నారు. అందరి జీవితాలు సాఫీగా సాగుతుండటంతో గ్రామం అంతా చాలా ప్రశాంతంగా ఉండేది. అదే గ్రామంలో రాజు అనే ఒక అబ్బాయి నివసిస్తుండేవాడు. అతని తల్లిదండ్రులు తన చిన్నప్పుడే మరణించారు. తనకంటూ ఈ ప్రపంచంలో ఎవరూ లేరు. తనకు తినడానికి కూడా తిండి లేదు. ఈ కష్టాల వల్ల చదువు కూడా మానేయాల్సి వచ్చింది. ఎవరైనా సంతోషమైన కుటుంబాలను చూస్తే తనకు తల్లిదండ్రులు ఉంటే ఇన్ని కష్టాలు ఉండేవి కాదు కదా అని బాధపడుతూ ఉండేవాడు. ఎన్నోసార్లు ఎవరైనా ఏదైనా ఇస్తే తిందామని తెలిసిన వారి దగ్గర కనిపించినా వారెవరు రాజుని పట్టించుకునేవారు కాదు. మొదట్లో చిన్న చిన్న పనులు చేసుకుంటూ జీవితాన్ని గడిపేవాడు. కానీ అతనికి ఆ డబ్బు సరిపోయేది కాదు. అందువలన అతను పని చేయడం మానేశాడు. గ్రామంలో ఎవరి ఇంటి ముందైనా పళ్ళు కాసిన చెట్లు ఉంటే ఎవరికీ తెలియకుండా వాటిని కోసుకుని తీసుకెళ్లిపోయేవాడు. ఇదంతా తనకు చాలా కష్టంగా ఉండేది. కానీ తనకు వేరే దారి లేదు. రాత్రిళ్ళు కూడా ఏదైనా షాప్లో ఎవరు కనిపించకపోతే ఆ షాప్లోకి ఎవరికి కనిపించకుండా వెళ్ళి తనకు తినడానికి ఏదైనా తెచ్చుకునేవాడు. కొన్ని రోజులు ఎవరికీ తెలియకుండా ఉండేది. కానీ గ్రామస్తులకు కాస్త అనుమానం మొదలైంది. చెట్టుకేమో రాత్రిపూట చాలా పళ్ళు ఉండేవి. ఉదయం తెల్లవారుగానే సగం పళ్ళు ఎక్కడికెళ్ళిపోయేవో. అలాగే షాపులో కూడా వస్తువులు మాయమవ్వడం దుకాణదారులు గమనించారు. వారందరికీ రాజు మీదనే అనుమానం ఉండేది. ఒక్కొక్కసారి రాజుని అనుమానంగా అడిగేవారు, నువ్వేమైనా చూసావా అని. నాకేం తెలియదు అన్నట్టు రాజు అక్కడి నుంచి తప్పించుకునేవాడు. అలా ఒకరోజు ఊరిలో పెద్ద పండుగ కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఊరిలో అందరూ సంతోషంగా తమ ఇళ్లను అందంగా అలంకరించుకుంటున్నారు. ప్రతి ఇంట్లో రుచికరమైన పిండి వంటలు తయారు చేస్తున్నారు. ఆ వాసనకు ఊరంతా వ్యాపించింది. ఆ వాసనకు రాజుకి బాగా ఆకలేసింది. ఆ రోజు రాత్రి రాజు ఇలా అనుకున్నాడు, ఈరోజు అందరూ పండుగ బిజీలో ఉన్నారు. ఇదే సరైన సమయం. ఎక్కువ వంటలు చేసుంటారు. ఈ రోజు ఎక్కువ తెచ్చుకుంటే 2-3 రోజులకు దొంగతనానికి వెళ్ళడం అవసరం ఉండదు అని ఆలోచించి ఊరంతా గమనిస్తూ వెళ్ళాడు. ఎవరు ఎక్కువ వంటలు చేస్తున్నారా అని. అలా అందరూ పడుకున్నాక అదే గ్రామంలోని ధనవంతుడైన రామయ్య ఇంటికి వెళ్ళాడు. రామయ్య చాలా కష్టపడి సంపాదించిన డబ్బు ఒక పెట్టెలో పెట్టుకుంటూ ఉన్నాడు రహస్యంగా. అదే విషయాన్ని రాజు కిటికీలో నుంచి చూశాడు. అప్పుడే రాజుకు ఒక ఆలోచన వచ్చింది. రోజు ఆహారం కోసం దొంగతనం చేయడం ఏంటి? ఒకసారి ఇంత డబ్బు తీసుకెళ్లిపోతే కొన్ని రోజుల వరకు ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదనుకున్నాడు. అలా రామయ్య పడుకునేంత వరకు ఎదురు చూసి రామయ్య నిద్రలోకి జారుకోగానే లోపలికెళ్ళిపోయాడు రాము. ఆలస్యం చేయకుండా ఆ పెట్టెని తీసుకొని తెరుస్తుండగా చిన్న శబ్దం వచ్చింది. ఆ శబ్దం విన్న రామయ్యకు మెలకువ వచ్చింది. రాజు ఆ పెట్టెను తీసుకొని పారిపోతుండగా రామయ్య రాజును పట్టుకున్నాడు. రామయ్య అరుపులకి ఊరి జనమంతా రామయ్య ఇంటి ముందు చేరారు. రామయ్య రాజును కోపంగా అడిగాడు, రాజు, నువ్వు మళ్ళీ దొంగతనం చేస్తున్నావా అని. ఆ రోజు రాజు చాలా భయపడిపోయాడు. గ్రామ ప్రజలందరూ రాజుని పోలీసులకు అప్పగించాలి అని చెప్పారు. కానీ రామయ్య కాసేపు ఆలోచించి ఇలా అన్నాడు, అసలు రాజు ఇలా మారడానికి మనం కూడా ఒక కారణం. తను పని కోసం మన దగ్గరికి వస్తే తన కష్టానికి సరిపడా ఫలితం ఇవ్వకుండా తన కష్టాన్ని దోచుకున్నాం. మనం ఊరిలో ఇంతమంది ఉన్నాం, ఎవరూ ఒక పూట కూడా తనకు భోజనం పెట్టలేదు. కానీ తనతో అవసరం పడితే మా అబ్బాయే కదా ఈ పని చేసి పెడతాడులే అని చెప్తారు అని రామయ్య చెప్పేసరికి గ్రామ ప్రజలందరూ తల ఉంచుకున్నారు. తనకు నేను మంచి అవకాశం ఇస్తాను అని చెప్పి రామయ్య తన పొలంలో పని ఇస్తాను అని జనాన్ని అక్కడి నుంచి పంపించేశాడు రామయ్య. రాజు, నువ్వు నిజంగా మంచి మనిషిగా మారాలనుకుంటే రేపటి నుండి నా పొలంలో పని చేయి. 3 పూటల భోజనం పెడతా. నీ కష్టానికి తగ్గ నగదు ఇస్తా అని అన్నాడు. రాజు కళ్ళల్లో కన్నీళ్లు వచ్చాయి. అప్పుడు రాజు, నాకు మరో అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఇకపై నేను దొంగతనం చెయ్యను అని చెప్పాడు. ఆ రోజు నుండి రాజు ప్రతిరోజు పొలంలో కష్టపడి పని చేయడం ప్రారంభించాడు. మొదట చాలా కష్టం అనిపించేది. కానీ కొద్ది రోజుల తర్వాత అతనికి పని చేయడం అలవాటైంది.
కొన్ని నెలల తర్వాత రాజు పూర్తిగా మారిపోయాడు. ఇప్పుడు అతని నిజాయితీగా జీవిస్తున్నాడు. గ్రామస్తులు కూడా అతన్ని గౌరవించడం ప్రారంభించారు. కొంతకాలానికి అతను చిన్న పొలం తీసుకొని రైతుగా జీవించడం ప్రారంభించాడు. ఒకప్పుడు రాజు దొంగ అని పిలిచిన గ్రామస్తులు ఇప్పుడు అతన్ని రాజు అన్న అని గౌరవంగా పిలుస్తున్నారు. రాజు తన జీవితాన్ని చూసి ఇలా అనుకున్నాడు, మనిషి తప్పు చేయొచ్చు, కానీ మారాలని నిర్ణయించుకుంటే జీవితమే మారిపోతుంది. ఈ కథ నుంచి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒకరు తప్పు చేస్తున్నారని వేలెత్తి చూపించడం కన్నా వారు ఆ తప్పు చేయడంలో మన పాత్ర ఎంతుందనేది ఆలోచించడం. మనం మాటల వలన లేదా చేతుల వలన మనం కూడా ఒక కారణం అవుతున్నాం అనేది ఆలోచించండి. ముందు మనం మారాలి. ఈ కథ నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ప్లీజ్.